ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమన యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 47. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమన యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 6ోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. హ్యసన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః. జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమన యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 సమాప్తము. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమన యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 47. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మసంయమన యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు. ఎవరైతే తను చేయవలసిన కార్యాలన్నిటినీ ఎటువంటి ఆశలు, నిరీక్షణలు, అంచనాలు లేకుండా చేస్తాడో అతడే సన్యాసి మరియు యోగి. కానీ దేవతలకు నైవేద్యాల కోసము అగ్ని ఆచారాలను విడిచిపెట్టినవాడు, తన కార్యకలాపాలన్నిటినీ విడిచిపెట్టినవాడు ఎప్పటికీ సన్యాసి మరియు యోగి కాలేడు. యోగి అనగా పరమాత్మతో ఐక్యమయ్యే పద్ధతులను ఆచరించేవాడు. ఓ అర్జున, సన్యాసమని దేనిని పిలుస్తారో దానిని యోగముగా అర్థము చేసుకొనవలెను. ఎందుకనగా ఎవరైతే కోరికలను, దానికి సంబంధించిన భావనలను మనసులో వదిలిపెట్టరో వారు ఎప్పటికీ యోగులు కాలేరు. యోగం అనగా పరమాత్మతో ఏకము కావడానికి సాధన చేసే పద్ధతులు. యోగులనగా పరమాత్మతో ఐక్యము పొందినవారు. పరమాత్మతో ఐక్యమయ్యే పద్ధతులను సాధన ద్వారా అధిరోహించి పరమాత్మతో ఐక్యము అవ్వాలనుకునే జ్ఞాని పరమాత్మ విషయములందు నిరంతరము పునరాలోచనలతో ఉంటాడు మరియు ఆ మార్గంలో కార్యకలాపాలను సాధనముగా ఉపయోగిస్తాడు. కానీ చాలా బాగా అధిరోహించిన మహర్షి అన్ని కార్యకలాపాల యందు ఉదాసీనత, నిర్లిప్తతను సాధనములుగా తన మార్గంలో ఉపయోగిస్తాడు. ఎవరైతే స్పర్శ, రుచి, వాసన, దృష్టి మరియు శ్రవణము ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాల కార్యకలాపాలపై ఎటువంటి ఆసక్తి చూపరో
ఎవరైతే మనస్సులోని తన భావనలన్నిటినీ వదిలివేసినారో ఆ మానవుడిని యోగారుడు అని పిలుస్తారు. యోగారుడు అనగా పరమాత్మతో ఐక్యమయ్యే పద్ధతుల సాధనలో చివరి దశకు చేరుకున్న వ్యక్తి. శరీరములోని ఆత్మ అనగా జీవాత్మ తనంతట తానుగా ఉద్ధరించుకోవాలి. అది దిగజారి పతనానికి వెళ్ళకూడదు. ఆత్మ అనగా జీవాత్మ తనకు తానే బంధువు అవుతుంది. ఆత్మ అనగా జీవాత్మ తనకు తానే శత్రువు అవుతుంది. ఎవరైతే విచక్షణ, హేతుబద్ధత, పరిత్యాగము మరియు ఇతర సంబంధిత విషయాలతో అతని మనస్సును జయిస్తారో ఆ జయించిన మనస్సు సహాయము చేసే బంధువు వలె ఉంటుంది. ఆ మనస్సును గెలవకపోతే శత్రువులా ప్రవర్తిస్తుంది. తన మనస్సును జయించిన వాడు పరమాత్మ యొక్క శాశ్వతమైన ఆనందంతో ఐక్యమైన మానవుడికి వేడి మరియు చల్లదనము, సుఖము మరియు దుఃఖము, అవమానాలు మరియు గౌరవాలలో ఆ పరమాత్మతో అతని అనుభవము పూర్తిగా కలతలేని స్థితిలో నిలిచి ఉంటుంది. ప్రాచీన శాస్త్ర గ్రంథముల ద్వారా మరియు తన అనుభవముల ద్వారా పొందిన జ్ఞానముతో మనస్సులో తృప్తి చెందినవాడు ఎవరి చేత లేదా దేని చేత ప్రభావితము చేయబడిన వాడు ఇంద్రియాలను, ఇంద్రియ అవయవాలను మరియు మనస్సులో వాటి అవగాహనలను అద్భుతమైన రీతిలో జయించినవాడు. ఎవరైతే ఒక మట్టి ముద్దను, ఒక రాయిని మరియు ఒక బంగారము దిమ్మను పూర్తి సమానత్వంతో చూస్తాడో అట్టి యోగి యోగారుడు అని పిలువబడతారు. యోగారుడు అనగా పరమాత్మతో ఐక్యమయ్యే పద్ధతుల సాధనలో చివరి దశకు చేరుకున్న వ్యక్తి. వారు అడగకుండానే ఇతరులకు సహాయం చేసి వారికి ప్రయోజనం చేకూర్చేవాడు మరియు వారికి సహాయం చేసినందుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించని వాడు మరియు ఆశలతో, ఆపేక్షతో భవిష్యత్తులో ఉపయోగపడతారు అనే అంచనాలతో ఇతరులకు సహాయం చేసేవాడు మరియు సహాయము, ప్రయోజనము చేసే వ్యక్తులతో, శత్రువులతో, తటస్థ వ్యక్తులతో, మధ్యవర్తులతో, ద్వేషించదగిన వారితో, వ్యతిరేకించి మరియు అడ్డుకునే వారితో, బంధువులతో, మంచి పౌరులతో, పాపులతో ఎవరైతే సంపూర్ణ సమానత్వంతో ఉంటారో ఆ ఒక్కడే ఉత్తమమైన వాడు. యోగి పరమాత్మతో ఐక్యమయ్యే పద్ధతులను అభ్యసించడంలో భాగముగా ఒకే ఒక విషయమునందు ఆలోచనతో ధ్యానాన్ని అభ్యసించడం ద్వారా ప్రశాంతమైన నిశ్శబ్ద ప్రదేశంలో ఒంటరిగా ఉండి మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ అవయవాలు మరియు శరీరాన్ని నియంత్రించడం ద్వారా, సమస్త మానసిక భావనలను నియంత్రించడం ద్వారా ఇతరుల నుండి ఎటువంటి ఆశలు, ఆపేక్షలు, అంచనాలు లేకుండా, ఇతరుల నుండి దేనిని స్వీకరించకుండా ఆ మనస్సును ఆ పరమాత్మపై నిరంతరాయంగా ఉంచడం ద్వారా అతను స్థిరముగా ఉండిపోవాలి. ఆ తరువాత ఆ పరమాత్మతో మనస్సును విలీనం చేయాలి. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమన యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.